Hi friends, good morning. Happy Monday. బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి అందరిది. అందరు బాగున్నారా? నేనైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి అటుకులు పులిహోర చేస్తున్నాను. అది చూపిస్తాను ఫ్రెండ్స్. అటుకులను అయితే ఫస్ట్ ఆయిల్లో కొంచెం క్లీన్ చేసుకొని నీరంతా తీసేసి ఇలా పిండి పక్కన పెట్టుకున్నాను. పోపు కోసం అయితే ఆయిల్ పెట్టాను. పోపులు అన్నీ వేస్తున్నాను, పల్లీలు కూడా. పోపు అయితే కాలింది. అందులో కరివేపాకు, ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇది హెల్త్కి చాలా మంచిది అటుకుల పులిహోర. మనం రోజు వెరైటీ చేసుకోవాలి కదా. రోజు అట్లు, ఇడ్లీ, ఉప్మా అవే కాకుండా ఇలా వెరైటీ చేసుకుంటే పిల్లలు కూడా తింటూ ఉంటారు కదా. అటుకులతో పులిహోర బాగుంటుంది. ఇందైతే కొంచెం పసుపు వేసుకున్నాం. కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఇవైతే ఇలా కలిపేసుకున్నాం. ఫస్ట్ పోపు అయితే కాలేదు ఫ్రెండ్స్. అటుకులు వేసుకున్నాం. అటుకులు కూడా వేసేసుకున్నాం. లెమన్ అయితే ఇప్పుడే వేసుకోకూడదు ఫ్రెండ్స్. లెమన్ ఇప్పుడే వేస్తే చేదు వస్తుంది. వేడి మీద వేస్తే లెమన్ కొంచెం చల్లారినాక వేసుకున్నాం. ఇదైతే పొడి, పల్లీలు, ధనియాలు వేయించి పొడి కొట్టింది. ఇది పౌడర్ చేశాను. ఆ పౌడర్ వేసుకున్నాం. కొంచెం బాగుంటుంది ఆ పౌడర్ వేస్తే, టేస్ట్ వచ్చింది. ఇదైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అటుకుల పులిహోర. పల్లీ పౌడర్ వేసాను అందులో. స్టవ్ అయితే ఆపేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం ఆరిన తర్వాత లెమన్ వేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఆరింది. ఈ అటుకులు